హాయ్ ఫ్రెండ్స్, సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్లోకి 1.5 కప్పు వరకు రైస్, 1 కప్పు కందిపప్పు పెసరపప్పు కలిపి వేసుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత అందులోకి తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం. 4 విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి చింతపండు రసాన్ని, పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన పోపుని ఉడికించుకుంటున్న సాంబార్ రైస్లోకి వేసుకొని ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.